తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం మన ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించబోతుంది. అందుకు భిన్నంగా ఆటో డ్రైవర్ల ఆవేదన తెలుసుకుందాం రండి. నా పేరు నతానేలు. ఆగస్టు 15 చంద్రబాబు నాయుడు గారు మాకు బస్సులు ఫ్రీగా పెడతామన్నారు. మాకు ఆటోలకి బస్సులు ఫ్రీ పెడితే ఆటోలు ఎక్కేవాళ్ళు లేరు. మా పరిస్థితి, మా ఆర్థిక పరిస్థితి, మాకు బస్సులు ఫ్రీ పెడితే మాకు ఆటోలు ఎక్కరు. మాకు కుటుంబము నడపాలన్నా ఆటోలకి ఈఎంఐ కట్టాలన్నా 15,000 కట్టాలి నెలకు వచ్చే. మరి మా కుటుంబం ఎలా బతకాలి? మమ్మల్ని ఆటోలు మాకు ఏదైనా సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాను. మీరు కొద్దిగా మమ్మల్ని ఆలోచించి ఆటో యూనియన్ దర్శి కూర్చాడు, మీరు ఒకసారి ఆలోచించి మాకు సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆటో యూనియన్ తరపున నా పేరు నతానేలు, నేను మాట్లాడుతున్నా. మీరు మా పిల్లల్ని చదివేయాలన్నా, వాళ్ళ భవిష్యత్తుని మార్చాలన్నా మాకు ఆటోలు మాకు వాటి జీవనాధారము. మీరు ఎలా అయినా మాకు కొద్దిగా సహకరించాలని ఆటో యూనియన్కి. మా నెలకి ఆర్థిక సాయము ఎంతో కొంత 10,000 కానీ 15,000 కానీ మీ బుద్ధి పుట్టినంత మాకు సహకరించాలని ఆటో యూనియన్ మేము కోరుతున్నాము. ఎలా అయినా మీరు ఈ సహకరించాలని మేము కోరుతున్నాను. ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాము. మా ఆటో యూనియన్ తరపున మాకు న్యాయం చేయాలి. మా ఈ ఆటోలకి న్యాయం చేయాలి. నెలకి ఎంతో కొంత సహాయం చేయాలి. డబ్బులు మీరు కోరుకుంటున్నాను. అసలు మా పిల్లల భవిష్యత్తు కోసము మీరు ఆటోకి ఎంతో కొంత నెలకి 10,000 కానీ ఎంతో మీరు సహకరించాలని, సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. దర్శి కుర్చేడు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ని. నా పేరు ధర్మారెడ్డి. ఆగస్టు 15 ఫ్రీ బస్సులు పెడతానని చంద్రబాబు నాయుడు చెప్పాడు. దీనివల్ల మరి మా ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి మాకు నెలకి 15,000 కిస్తీలు కట్టాలా. మరి కిస్తీలు కట్టకపోతే ఫైనాన్స్ వాళ్ళు ఒకరోజు కూడా ఆగరు. ఒకరోజు దాటినా కానీ మాకు 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. మరి దానివల్ల మాకు, మా భార్య పిల్లలకి, మరి మాకు ఇంటి ఖర్చులు అయితే నెలకు వచ్చేసి 15,000 మాకు ఇంటి ఖర్చులు ఉన్నాయి. మళ్ళీ కిస్తీలు ఉన్నాయి. మరి ఇవన్నీ మేము కుటుంబాన్ని లాగాలంటే మరి మాకు ఏదన్నా గవర్నమెంట్ ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా మాకు మరి నెలకింతని కానీ, లేదు సంవత్సరానికి ఎంతని కానీ మాకు ఏదన్నా గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా సదుపాయాలు చేయాలని కోరుకుంటున్నాము. మరి మీరు మా ఆటో వాళ్ళకి ఏమైనా పట్టించుకోకపోతే వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఒక్కరోజు కూడా ఆగరు. వాళ్ళ ఆటోలు వాళ్ళు చేసుకోకపోతే అప్పుడు మేము రోడ్డు, మా భార్య పిల్లలు మేము రోడ్డు పడతాము. మరి దయచేసి నారా చంద్రబాబు నాయుడికి మనవి చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు, ప్రతి ఒక్కరు ఫైనాన్స్లోనే ఉంది. ప్రతి ఒక్క ఆటో ఏది కూడా ఇక్కడ డబ్బులు పెట్టి కొన్నోడు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ఫైనాన్స్లో తెచ్చుకొని ఏదో కుటుంబ భారాన్ని మోస్తున్నారు. మరి దీన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు మా మీద ఆటో డ్రైవర్ల మీద దయచేసి మా భార్య పిల్లలను మేము రోడ్లు పడకుండా మమ్మల్ని జాగ్రత్తగా మీరే ఏదన్నా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కానీ, ఆటో డ్రైవర్లు కానీ మిమ్మల్ని మేము ఇదే కోరుకుంటున్నాము. మాకు ఏదన్నా మీ ద్వారా నెలకి కానీ, లేదు సంవత్సరానికి కానీ మాకు ఏదో ఒక గవర్నమెంట్ ద్వారా మాకు మీరు ఏమైనా సహకరించకపోతే మా బతుకులు బజార్లు పడతాయి. అవన్నీ మీరు ఆలోచించి మా మీద దయచేసి దయ ఉంచి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు చేతులెత్తి నమస్కారం. యూనియన్ మా ఆటో డ్రైవర్లకి మీరు నెలకు కానీ సంవత్సరానికి కానీ మమ్మల్ని మీరు ఏదో ఒకటి మాకు సదుపాయం చేయకపోతే మేము చాలా ఇబ్బంది. నారా చంద్రబాబు